హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. ఈరోజైతే త్రిపురారం వెళ్తున్నానండి. ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఈ త్రిపురారానికి పిల్లల కోసం అయితే వెళ్తున్నానండి. అక్కడి నుంచి మిర్యాలగూడెం బస్ స్టాండ్ వరకైతే మా హస్బెండ్ అయితే దింపారు. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో వెళ్తున్నానండి త్రిపురారానికైతే. పిల్లల్ని కాలేజీకి తీసుకెళ్ళి ఎగ్జామ్ రాపించేసరికి చాలా లేట్ అయిపోయిందండి. అప్పటికే లోపలికి రానిస్తారో రానియరో అనుకున్నాను. ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను కదండి, అదే. ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి అయితే పిల్లలు చాలామంది వెళ్ళిపోయారు. అక్కడ సార్ని అయితే రిక్వెస్ట్ చేశాను, మేము వేరే ఊరి నుంచి వస్తున్నాం సార్, మాకు కొంచెం లేట్ అయింది అని చెప్పగానే పిల్లల్ని అయితే కొంచెం లోపలికి అయితే పంపించారు ఎగ్జామ్ రాయడానికి. మా పిల్లలతో పాటు ఇంకా 7 అమ్మాయిలని అయితే తీసుకొని వెళ్ళానండి ఆ రోజు ఎగ్జామ్ రాపించడానికి. అందరూ మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళే అండి. మేము వెళ్ళేటప్పుడైతే మాతో పాటు కలిసి రాలేదు. పిల్లలైతే ఎగ్జామ్కి లేట్ అయిపోయిందనేసి ఇంకా లోపలికి రానివ్వరనేసి వాళ్ళు బస్సులో అయితే టెన్షన్ పడుతున్నారు. నా దగ్గర ప్రిన్సిపాల్ నెంబర్ ఉండడం వల్ల ప్రిన్సిపాల్కి అయితే ఫోన్ చేశాను. ఇలా 7 అమ్మాయిలని అయితే తీసుకొని వస్తున్నానండి మా పిల్లలతో పాటు. కొంచెం పిల్లలు ఎగ్జామ్ రాయాలనుకుంటారు సార్, కొంచెం లేట్ అయింది, పర్మిషన్ ఇవ్వండి అని అంటే అక్కడ కూర్చున్నారు కదా ప్రిన్సిపాల్, ఆ ప్రిన్సిపాలే పర్మిషన్ ఇచ్చాడండి. పిల్లల్ని అయితే లోపలికి అయితే పంపించాను ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళైతే చాలా లక్కీ అండి. చాలా వరకైతే మా పిల్లలతో పాటు వచ్చిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ లేట్గా వచ్చారండి. అప్పుడైతే ఎగ్జామ్ అప్పుడే సగం అయిపోయింది, ఇప్పుడు పెట్టమనేసి వాళ్ళని అయితే పంపించేశారండి. మా పిల్లలైతే చాలా లక్కీ. ఒక 5 మినిట్స్ ఉందనగానే లోపలికైతే పంపించారు. ఇక్కడ పేరెంట్స్ అయితే అందరు పక్కనే కూర్చొని ఉన్నారండి. నేనైతే కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను, కొంచెం మెమొరబుల్గా ఉంటుందని. పిల్లలైతే ఎగ్జామ్ రాయడం అయిపోయారండి. ఒక్కొక్కరు అయితే బయటకు వచ్చేస్తున్నారు ఇక్కడ నుంచి, మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి. పిల్లలైతే లేట్గా ఎగ్జామ్కి అయితే వెళ్ళారు, కానీ క్వశ్చన్ పేపర్ అయితే చాలా బాగా ఈజీగా వచ్చిందంట. పిల్లలైతే రాసాము అంటున్నారు. 100 మార్క్స్కి 85 మార్క్స్ అలా వస్తాయి అని అన్నారు. పర్వాలేదులేండి. అప్పటికి వాళ్ళు ప్రిపేర్ కూడా కాలేదు, అప్పటికప్పుడు అనుకొని ఆ ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యి వెళ్ళారండి. లక్కు. ఈ ఎగ్జామ్లో 100కి 100 వస్తే మాత్రం ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇంకా వాళ్ళ అదృష్టం అనేది ఉంది అక్కడ రాసి పెట్టి. ఇక్కడైతే పిల్లలైతే ఎగ్జామ్ రాసి అయితే బయటకు వచ్చారండి. జెంట్స్ని అయితే బయటికి పంపించారు, లేడీస్ని అయితే ఇంకా పంపించలేదు. అక్కడే భోజనం చేసి వెళ్ళాలనేసి సార్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లో. ఇక పిల్లల్ని అయితే తీసుకొని నేను కూడా భోజనం చేసి అయితే అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరానండి. ఇక్కడే గర్ల్స్ వరకు లోపల ఉన్నారు, బాయ్స్ అయితే బయటకు వచ్చేసారు అందరైతే. ఇక్కడైతే ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకైతే వచ్చానండి. నేను ఎగ్జామ్ రాసినట్టుగానే ఫీల్ అయిపోయాను. మా పిల్లలైతే మళ్ళీ నాకు ఒకసారి నా స్కూల్ డేస్ అయితే అన్నీ గుర్తుకు తెచ్చారండి. చాలా సంతోషంగా అనిపించింది ఇలా రావడం. ఎగ్జామ్ రాసి శాంతిని కదన్ కాలేజ్ నుంచి బయటకు వచ్చింది పోతుంది. ఇక్కడి నుంచి బస్ స్టాప్కి అయితే వచ్చి కూర్చున్నానండి, త్రిపురారం బస్ స్టాండ్లో. అక్కడ బస్సులు అయితే చాలా లేట్ అయిపోయేలా ఉందనేసి ఈ పిల్లల్ని అయితే ఆటో తీసుకుని అయితే వచ్చేసాను. ఇక్కడ టౌన్కి వచ్చిన తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు, ఆ ఐస్ క్రీమ్ అయితే ఇప్పించానండి. ఇక్కడ నుంచి ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం షాపింగ్ అయితే చేశాను. ఏమేం చేశాను అనేది నిన్న వీడియో పెట్టాను కదండి, ఎవరైనా చూడకపోతే చూడండి. బస్సులోకి వచ్చాను. అప్పుడే కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అయితే చాలామంది ఎక్కువైపోయారండి. లక్కీగా మేము ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాం కాబట్టి మాకు సీట్ అయితే దొరికింది. ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత అండి, బాబు స్నానం చేయమంటే చేయట్లేడు, గాబులో కూర్చుంటా అంటున్నాడు. నువ్వే కూర్చునే బదులు నేనే కూర్చోబెడతా అని చెప్తున్నానండి. అక్కడ అదే మాట్లాడుతున్నాను నేను. ఏం కాదు, దూకు దాంట్లోకి, ఏం కాదు, లైట్ తీసుకో. వాడొకడు బట్టని చెట్టు బట్టి నీళ్ళు. ఈవినింగ్ టైంలో అయితే నీళ్ళు వస్తున్నాయండి. నీళ్లు పట్టుకుంటూ మా పక్కింటి బుడ్డోడు అయితే వచ్చాడు, వాడితో ఆడుకుంటూ సరదాగా నీళ్ళు అయితే పడుతున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్నప్పటి తీపి గుర్తులైతే మళ్ళీ ఈరోజైతే నేను గుర్తు చేసుకున్నానండి. మీరు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఇలా తీపి గుర్తులు అనేది గుర్తు చేసుకున్నారా? చేసుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈరోజైతే నేను మర్చిపోలేని రోజండి. ఎంత కష్టపడి నేను పిల్లల్ని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళాను.
మా పిల్లలతో పాటు ఇంకా 7 పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ కాకుండా ఈరోజైతే ఎగ్జామ్ రాపించుకొని అయితే తీసుకొని వచ్చాను. నాకంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి.